హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా హాయ్. ఛానల్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను, మీకు యూస్ఫుల్ అయ్యేవి. ఈ బ్లాగ్లో అయితే నేను నా షాపింగ్ నెక్స్ట్ కుకింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇడ్లీ బ్యాటర్ అయితే గ్రైండర్లో అయితే ఫస్ట్ టైం అయితే నేను గ్రైండ్ చేశాను అనమాట. ఇంకా 1 వీక్ సరిపడా ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ అయితే వేసేసాను. అలాగే కరివేపాకు కారపొడి అయితే కూడా చేశాను అనమాట. కొంచెమే చేశాను, ఇడ్లీలోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది కదా అని చేసా. చాలా డేస్ అయిపోతుందండి కారపొడి చేయక, అందుకే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, ఇంకా దాంట్లో కొంచెం కొబ్బరి, క్యారెట్, డేట్స్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సింగ్ అయితే చేశాను. ఇంకా ఇక్కడ క్యారెట్స్ అయితే అన్నీ కూడా నేను కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి బాక్స్కి అయితే స్టోర్ చేశాను అనమాట. మనకి ఎప్పుడైనా సడన్గా జ్యూస్ చేసుకోవాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు అని చెప్పేసి. కొంచెం క్యారెట్ కట్ చేయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది, చాలా గట్టిగా ఉంటాయి కదా, అందుకే నేను కొంచెం ఫ్రీ టైంలో అవనేది నేను అట్లా పీసెస్ కింద చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు ఇందులో స్ప్రౌట్స్లో వచ్చేసి కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇవి, అలాగే డేట్స్ అంటే కొన్ని ఎక్కువ వేసాలండి, మీకు చూపించడం కొన్ని చూపించాను. అంటే మన ఇష్టం, స్వీట్నెస్ ఎంత కావాలంటే అట్లా. తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు ఇవన్నీ కలిపేసి ఇంకా ఇది ఒక 1 వీక్ అయితే సరిపోతుంది మనకి స్ప్రౌట్స్ అనేది. కొబ్బరి, ఈ పెసలు ఇవన్నీ కలిపి తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేసేది అంటే బయట మనకి ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్లో సేల్ చేస్తారనమాట. ఇంకా ఊరికి అవి తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఇంకా నేనే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మిరపకాయలు అంతకుముందు వ్లాగ్లో చూపించా కదా, ఇంకా ఆ రోజు నేను అంటే నిన్నటి వ్లాగ్ ఇదైతే మొత్తం అయితే ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా పైన అయితే ఇలా ఉంది. సూర్యాపేట ఒకప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయితే అయిపోయింది. మా పెళ్ళైన కొత్తలో అయితే ఇక్కడైతే ఒక్క ఇల్లు కూడా ఉండకపోయేది అనమాట, కొన్ని ఇల్లులే ఉండేది. ఇప్పుడు చాలా ఇల్లులు అయితే వచ్చేసాయి. ఇంకా మా పైనుంచి కిందకి చూపిస్తున్నాను. అంతకుముందు నేను మిరపకాయలు ఎండేసింది ఆ బిల్డింగ్ మీదే, అదే మాది అత్తమ్మ ఉంటారని చెప్పాను కదా, అదే ఇల్లు. ఇంకా పైనుంచి ఇక్కడ కిందకి నేను ముగ్గు కూడా వేయలేదండి ఇంటి ముందు, ఎందుకంటే కొంచెం నాకు ఆ రోజు ఫీవర్ ఉండిందనమాట. లేవడం కూడా చాలా లేట్గా లేచాను. ఇంకా పనులు కూడా చాలా చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మిరపకాయలు చాలా రోజులు అవుతుందని చెప్పేసి నేను ఇంకా అయితే ఎండబెట్టేశాను. పైన పెంట్ హౌస్ ఉంటుంది, అదొకటి రెండుకి ఇచ్చాము. ఇక్కడ 2 పోర్షన్స్ ఉంటాయి అనమాట, సింగిల్ బెడ్రూమ్స్. ఇంక ఈ 2 అనమాట. ఇంకా తర్వాత ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత ఇంకా సన్నజా చెట్టు అయితే నేను 1 ఇయర్ దాటిందండి నిన్న చెట్టు వేసి, నా బర్త్డే టైంలో వేసాను అనమాట. ఇంకా అది తీగ కట్టాలి పైకి. ఇంకా అయిపోయిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి మార్నింగ్ వచ్చేసి వాళ్ళకి పులిహోర అయితే చేసి పెట్టాను అనమాట. ఇంకా రోల్లో వేసి చట్నీ అంటే గోంగూర పచ్చడి చేద్దామని ఇంకా అన్నీ కలిపి మిక్స్ చేసేసానండి. అసలు మిరపకాయలు సెపరేట్ వేయిస్తాను, కానీ ఇంకా నాకు ఇంకేమో ఇంకా అన్నీ కలిపి అయితే చేశాను. తర్వాత ఇక్కడ చిక్కుడుకాయలు అయితే కూరగాయల ఆంటీ ఉంటుంది కదా, ఆ ఆంటీ అయితే తెచ్చిచ్చింది అనమాట. వాళ్ళ పాదుకు కాసినవి ఫ్రెష్వి, ఎలాంటి కెమికల్స్ లేని కాయలు. తర్వాత అత్తమ్మ అయితే ఇక్కడ కొన్ని వంకాయలు అయితే పంపించారనమాట, ఊరి నుంచి తీసుకొచ్చారంట. చాలా లేతగా ఉన్నాయి. ఇంకా అవి టమాటోస్ వండని చెప్పారు నాకు. ఇంకా అది నెక్స్ట్ డేకి వండాలి. ఇంకా మార్నింగ్ చేసిన పులిహోర, అలాగే హస్కీకి కొన్ని పాలైతే బ్రెడ్ పాలు అయితే కాగబెట్టేశాను అనమాట. ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ లేకపోయేసరికి అది పాపం అన్నం తినట్లేదు. ఇంక ఇది బాగా మగ్గిపోయిన తర్వాత రోట్లో వేయాలి. ఇందులో ఏమీ లేదండి, కొన్ని ధనియాలు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, జీలకర్ర వేయలేదు, ధనియాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, గోంగూర, టమాటో అనమాట. ఇవి మాత్రమే వేసి బాగా మెత్తగా చేసుకున్నాను. ఇంకా నేను ఇప్పుడు రోల్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా ఆంటీ చూసారా, ఇంకా ఆంటీ అయితే నాకు పాపం ఇల్లంతా క్లీన్ చేస్తాను, మాప్ పెడుతున్నారనమాట. ఇంకా నాకు జ్వరం వచ్చిందని చెప్పి ఇంకా వంట అయితే తప్పదు కదా. ఇంకా అలాగే కొంచెం చిక్కుడుకాయ కర్రీ కూడా చేస్తున్నాను. ఇంకా మా ఇద్దరికే కదా, మా హస్బెండ్కి నాకు కాబట్టి ఇంకా కొంచెం సరిపోద్దని చెప్పేసి ఇంకా కొంచెం చేస్తున్నాను. పిల్లలు ఎందుకు అంత ఇష్టంగా చిక్కుడుకాయ కర్రీ తినరండి, అందుకే మా వరకే చేశాను. ఇంక ఇక్కడ రోల్ అయితే క్లీన్ చేసుకున్నాను మొత్తం. చాలా డేస్ అవుతుందనమాట రోట్లో ఏం చేయక. ఇక ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లి, కొంచెం పచ్చి జీలకర్ర అనమాట, పొట్టు తీసి వేసుకోవచ్చు. ఇంకా నేను పొట్టు అయితే తీయలేదు. అలానే పచ్చి జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసేసి కొంచెం ఈ రెండు దంచుతున్నప్పుడు వస్తుందండి స్మెల్, భలే ఉంటుంది స్మెల్ అయితే. తర్వాత ఇంకా టమాటో, మనం గోంగూర అయితే మిక్స్ చేసుకున్నాం కదా, ఒక టమాటోస్ అయితే 3, ఒక గోంగూర కట్టండి అంతే. పచ్చిమిర్చి, ఇంకా మన కారం మనం ఎంత తింటామో అంత. ఇంకా అవి ఫస్ట్ దంచుకున్న తర్వాత ఇవి వేసి నేను దంచుకుంటున్నాను అనమాట. అసలు మిరపకాయలు అవి సెపరేట్ చేసుకుంటారు, గోంగూర కానీ ఇవన్నీ కూడా, కానీ నేను ఇక అలా ఏం చేయలేదు. ఇక అన్నీ కలిపేసి మిక్సీ చేసేసాను అనమాట.
అంటే మెత్తగా అది ఉడకబెట్టేశాను. ఇంకా రోట్లో అయితే కల్లుప్పు వేస్తేనే ఇంకా బాగా మంచిగా మెత్తగా, రోట్లో కదా మనం దంచేది, తొందరగా నలుగుతుంది కల్లుప్పు వేస్తే. అందుకే కల్లుప్పు అయితే వేసాను. ఈ రోట్లో దంచడం కూడా ఒక రావాలండి అది దంచడం అనేది. ఇంకా తర్వాత ఇది కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పచ్చి ఉల్లిపాయ అన్నమాట. ఇంక ఇవన్నీ వేసేసి కొంచెం మెత్తగా మెదుపుకున్నాను. మనకి గోంగూర పచ్చడి ఏదైనా మనం రోట్లో చేసుకున్నప్పుడు మనకి ఏదైనా పచ్చడి అనేది కచ్చబిచ్చనే ఉండాలండి, ఎక్కువ మరీ మెత్తగా ఉండకూడదు. దీంట్లో మనం తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంగువ కూడా వేసాను అనమాట. ఇలా మెత్తగా అవుతున్నప్పుడు ఇంగువ వేసి కూడా నేను అది నలుపుకున్నాను, దాంట్లో వేసి రోట్లో వేసి దంచుకున్నాను. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక షార్ట్లో అయితే ఒక వీడియో చూసానమాట. ఏంటంటే ఒక ఆమె అడిగిందంట, అక్క మీ వీడియోస్ చూస్తాను నేను రెగ్యులర్గా, మీకు లైక్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే మా డబ్బులు ఏమైనా పోతాయా, మా ఫోన్లో ఏమైనా పైసలు ఏమైనా పోతాయా అని అడిగిందంట. అంటే ఇలా తెలియని వాళ్ళు కూడా ఉంటారండి చాలామంది, లైక్ ఇస్తే సబ్స్క్రైబ్ ఇస్తే మనీ పోతాయి అనుకుని. అంటే వాళ్ళ జాగ్రత్త వాళ్ళదనమాట. ఇప్పుడు అన్నీ కొంచెం ఓటీపీలు ఇలాంటివి వచ్చి చాలా ఇచ్చేస్తున్నారు కదా, మనీ అనేది చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. కాబట్టి అలా టెన్షన్కు ఏమో ఇంకా ఆమె అలా సబ్స్క్రైబ్ చేసుకున్న, లైక్ ఇచ్చినా ఏమైనా పోతాయని భయపడి అడిగిందంటే నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే ఇలాంటి అమాయకులు కూడా ఉంటారా అని. ఇంకా తర్వాత ఇంకా ఆంటీ క్లీన్ చేసి వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకా ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డోర్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇంకా అది అలానే ఉంచితే ఇంకా అది అలానే ఉంటుంది. ఇక అప్పుడు టైం వచ్చేసి 3 అయింది. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా రాన్ బాబుని అయితే తీసుకొని రావాలి. ఎండ చూసారా ఎట్లా ఉందో బయట, మామూలుగా లేదు ఎండ అయితే. ఇంకా ఆ టైంలో వాడిని తీసుకురావాలన్నమాట. ఇంకా వాడిని తీసుకొచ్చేటప్పుడు ఇంకా ఈయనకి ఐస్ క్రీమ్ కావాలని మార్నింగే బాగా ఏడ్చాడు. నాకు నచ్చిన ప్లేస్కే తీసుకెళ్ళాలంటే ఇంక డీమార్ట్ ఐస్ క్రీమ్ కావాలని అంటే ఇంకా డీమార్ట్కి అయితే తీసుకెళ్తున్నా. మా ఇంటికి డీమార్ట్కి జస్ట్ 5 మినిట్సేనండి. ఇంకా తిన స్కూల్ కూడా అక్కడ దగ్గర ఉంటుంది అనమాట, మిడిల్లో ఉంటుంది. డీమార్ట్ అనేది మాకు చాలా దూరం అయితే కాదు, 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట బైక్ మీద అయితే. ఇంకొక చిన్న ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇన్ని రోజులు వాడికి కోల్డే ఉంది, ఇంకొంచెం ఇప్పుడే తగ్గిందంటే ఇంకా ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తే ఇక తప్పలేదు. ఇంకా ఒకటే తీసుకొని వస్తున్నాం అనమాట. ఇంకా అది బండి మీదే తినేసుకుంటూనే వచ్చాడు. పిల్లలు ఐస్ క్రీమ్ చూస్తే ఆగరు కదా. ఇంకా వాడైతే అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చాను. ఇంకా ఫస్టే కొంచెం ప్రేయర్ చేసుకున్న తర్వాత ఈ జాక్ ఫ్రూట్ తీసుకొచ్చామన్నమాట. ఇక జాక్ ఫ్రూట్ అయితే తిన్నాను. తర్వాత ఇక నేను లంచ్ అయితే తింటున్నా. ఇంకా టైం అయితే 4, ఖచ్చితంగా 4 అయితే అవుతుంది. ఇంకా రైస్ అయితే కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో నేను 1 కట్లో ఉండాను కాబట్టి కొంచెం రైస్ అనేది చల్లగా అయిపోయింది అనమాట. ఇంకా రోటి పచ్చడి, చిక్కుడుకాయ కర్రీ, ఇంకా పాపడ్స్ అయ్యి మా హస్బెండ్కి అయితే ఆఫ్టర్నూన్ టైంలో వేయించానండి. నాకు పాపడ్స్ అని పెట్టుకొని తినడం అయితే ఇష్టం ఉండదు. గోంగూర పచ్చడి ఉంది కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు ఇప్పుడు. రోల్లో చేసాం కాబట్టి పచ్చడి అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే మిక్సీలో చేసిన దానికన్నా మనం ఇట్లా రోట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అయితే. దేని టేస్ట్ దానికే. నాకు తెలిసి మిక్సీలో కన్నా రోల్లోనే చాలా బాగుంటుంది. మనకి కొంచెం ఓపిక ఉండాలి అంతే చేసుకోవడానికి అంతే. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట ఆ రోజు ఫుడ్ అయితే. చిక్కుడుకాయ కర్రీ కూడా అండి, అసలు అవి ఎలాంటి కెమికల్స్ లేకుండా వేసిన పాదు కాబట్టి అసలు అవి కూడా కర్రీ కూడా చాలా బాగుంది టేస్ట్. ఇంక ఎండకి వెళ్ళొచ్చేసరికి కొంచెం బాగా హెడేక్ అనేది ఎక్కువైపోయింది అనమాట. ఎండ మామూలుగా లేదు బయట. అందులోకి నేను 3కి వెళ్ళాను కాబట్టి ఇంకా ఎండ ఘోరంగా ఉండింది. ఇంకా ఒక 2 డేస్ అయితే ఇక హాఫ్ డే స్కూల్సే ఉంటాయి. 15 నుంచి అనుకుంటా హాఫ్ డే స్కూల్స్. ఇంకా 12:30కి ఆ టైంకి తీసుకొచ్చేస్తే ఇంక ఇబ్బంది అయితే ఉండదు. ఉండి ఒకసారి బయటకు వెళ్తే అలానే ఉంటుంది. ఇప్పుడు నేను తినడం ఎందుకు చూపిస్తున్నానంటే మా ఫ్రెండ్ అడిగింది అనమాట వీడియో చూసి, ఏంటో ఎప్పుడు వీడియో పెడతా కానీ నువ్వు ఎప్పుడు తినే చూపించవేంటి అని. అందుకనే తినేదనే చూపిస్తున్నాను ఈ వ్లాగ్లో. అది కూడా ఒక భాగం. అంటే ఒక్కొక్కళ్ళ స్టైల్ ఉంటుంది కదా తినడం అనేది. ఈ మధ్య ఎక్కువగా తినే వీడియోస్ అనేది బాగా ఇంట్రెస్టింగ్గా చాలామంది ఫాలో అవుతారు కదా, మరి దానికి ఏమనిపించిందో ఏమో తెలియదు. ఇక దానికోసమే వీడియో అయితే నేను పెట్టాను. ఇక్కడైతే నేను ఇక అజియోలో నుంచి కొన్ని కుర్తాస్ అయితే పెద్ద పాప కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఆఫ్లైన్ అయితే కాదు,
ఎందుకంటే నేను అజియోలోనే ఎక్కువ తీసుకుంటానంటే దీని ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా మనకి ఉంటుంది. తనకి ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కుర్తాస్ అయితే సరిపోవు, ఇంకా ఎక్కువే తీసుకోవాలి, వాళ్ళకి యూనిఫామ్ అనేది ఉండదు కాబట్టి. ఇంకా అత్తమ్మ తనకి 5000 ఇచ్చుండే, అవి అలానే ఉంచి కొన్ని కుర్తాస్ అయితే తన కోసం అయితే కొనేసాను అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్లాత్తో మనకి కుర్తీస్ అయితే వచ్చాయి. ఇవి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇది వచ్చి కొంచెం పార్టీవేర్ డ్రెస్ అయితే తీసుకున్నానండి. నార్మల్ ఏమంటారు ఈ క్లాత్ని, జార్జెట్ అయితే కాదు, షిఫాన్ క్లాత్ మీద అలా ఒక అంబ్రెల్లా కట్ కింద వచ్చిందనమాట. అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చి స్ట్రైట్ కట్ వస్తుంది, వీ నెక్ వచ్చిందనమాట. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి. ఇదొక కుర్తా. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ చందేరి కాటన్ అంటారు కదా, చందేరిలో కొంచెం క్రష్ మిక్సింగ్ వచ్చిందనమాట ఆ మెటీరియల్. ఇదైతే ఎల్లో కూడా అదే సేమ్ మెటీరియల్. దీన్ని కొంచెం అంటే సేమ్ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చిందన్నమాట. అది వీ నెక్ వచ్చి నెక్ అలా వస్తే ఇది రౌండ్ నెక్లో వచ్చింది. ఇది కూడా సేమ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి, 3/4 అయితే కాదు, కట్స్ ఉన్నాయి అనమాట సైడ్. ఎక్కువైతే నేను ఆన్లైన్లోనే ఇలా అజియోలోనే, అంటే ట్రెండ్స్కి షాప్కి రిలయన్స్కి వెళ్ళి తీసుకునే దానికన్నా ఇలా ఆన్లైన్లో చాలా మనకి రీజనబుల్గా వస్తాయి అనమాట ప్రైజెస్ అనేది. ఎవరికైనా కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతాయని చూపిస్తున్నాను. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకనే కాదు, మామూలుగా ఇంట్లో మనం డైలీ వేర్ కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎస్ సైజ్ పెట్టిన కొన్ని అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉందనమాట, కొంచెం లూజ్ అనిపించినాయి పాపకి. ఇవి మళ్ళీ ఆల్టరేషన్ అయితే చేయించాలి. ఇవి కొంచెం అంబ్రెల్లా వచ్చి మళ్ళీ సైడ్ కట్స్ వచ్చినాయి అనమాట. మన దీని మీద జీన్స్, యాంకిల్ జీన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం తనకి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి కొంచెం లైట్ వెయిట్లో ఉండే కుర్తాస్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా 7 కుర్తాస్ అయితే తీసుకున్నానండి. మనం చక్కగా ఇవైతే మనకి వాషబుల్లే, ఇవి మంచిగా స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి అనమాట బట్టలు అయితే. కొంచెం ట్రెండ్స్ ఎట్లా అంటే కొంచెం మనం వాష్ చేయగానే కొంచెం ముడత పడ్డట్టు అవుతాయి కదా, అలాంటప్పుడు మనం దానికి స్టార్చ్ పెట్టి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది చూడడానికి డ్రెస్సెస్. అది కుర్తాస్. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్, మొత్తం అంబ్రెల్లా కట్ వచ్చిందనమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంది, ఇక ఇంచుమించు నా సైజ్ వచ్చేసింది అనమాట, ఎస్ సైజే. ఇంక ఇదొకటి లాస్ట్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ కుర్తా, క్లాత్ చాలా పల్చగా ఉందండి. ఇదైతే చాలా వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. ఇంక ఇలా ఇన్ని కుర్తాస్ అయితే పాప కోసం తీసుకున్నాను. ఇంకా కొన్ని అయితే తీసుకోవాలి, తనకి కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అవి సరిపోవు. ఇంకా చాలా బయట కూడా కొన్ని కుర్తీస్ అయితే చూడాలి, ఇంకా దానికి లెగ్గింగ్స్ కానీ ఇంకా చాలా షాపింగ్ అయితే ఉంది. ఇంకా తన కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటాను. ఇంకా 2 డియోలు అయితే పెర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, ఇవైతే 2 ఆన్లైన్లో పెట్టారనమాట. అంతేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.